ఫైనల్లీ ఐబొమ్మ అడ్మిన్ రవి దొరికాడు. గేమ్ ఓవర్. పోలీసుల పనితనాన్ని మనం ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే ఒక క్రైమ్ జరిగినప్పుడు దాన్ని అరికట్టడం వ్యవస్థ బాధ్యత. సో హ్యాట్స్ ఆఫ్ టు తెలంగాణ పోలీస్. కానీ ఇక్కడే ఒక చిన్న సందేహం. కాదు సామాన్యుడి గుండెలో నుంచి వస్తున్న ఒక పెద్ద ప్రశ్న. నిజ జీవితంలో గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు, తప్పుడు వార్తలు రాస్తే జైలు శిక్షలు. మరి సినిమాల్లో పుష్ప సినిమాలో స్మగ్లింగ్ చేస్తే హీరోయిజం, దానికి ఏకంగా నేషనల్ అవార్డులు. ఠాగూర్ సినిమాలో లంచం తీసుకుంటే చంపేయచ్చు అని చూపిస్తారు. శివాజీ సినిమాలో బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడం ఎలాగో నేర్పిస్తారు. ఇవన్నీ ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కిందకి రావా? సినిమా వేరు, నిజం వేరు అని మనం సర్ది చెప్పుకోవచ్చు. కానీ ఆ సినిమా తాలూకు వ్యాపారం సామాన్యుడి జేబుకి చిల్లులు పెడుతుంటే మాత్రం అది ఖచ్చితంగా చర్చించాల్సిన విషయమే. ఒకసారి ఆలోచించండి. హీరోలకి కోట్లకి కోట్లు రెమ్యునరేషన్లు ఇస్తారు. బడ్జెట్ పెరిగిపోయిందని చెప్పి గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తెచ్చుకొని టికెట్ల రేట్లు పెంచేది వీళ్ళే. ఉదాహరణకి ఒక ఫ్యామిలీ భార్యాభర్తలు 2 పిల్లలు కలిసి సినిమాకి వెళ్తే టికెట్ రేటు 250 రూపాయలు వేసుకున్న నలుగురికి 1000 రూపాయలు కేవలం టిక్కెట్లకే. సరే ఇంటర్వెల్ వచ్చింది, పిల్లల ఆకలి అంటే 2 పాప్కార్న్లు కొనిపెడితే దాని బిల్లు 400 నుంచి 500 రూపాయలు. అంటే సినిమా టికెట్ రేటు కంటే ఇంటర్వెల్లో తినే తిండి రేటే ఎక్కువ. అసలు ఏ బిజినెస్ రూల్ అండి ఇది? 2 టికెట్ల రేట్లు కలిపితే ఒక పాప్కార్న్ రావాలా? పోనీలే థియేటర్లు వద్దు, ఇంట్లో కూర్చొని చూద్దామంటే ఓటీటీల గోల ఇంకోలా ఉంది. ఒకప్పుడు కేబుల్ టీవీకి నెలకి 200 కడితే అన్ని ఛానల్స్ వచ్చేవి. ఇప్పుడు 20 సినిమాలు రిలీజ్ అయితే 30 ఓటీటీ యాప్లు ఉన్నాయి. ఒక్కో దానికి సపరేట్ సబ్స్క్రిప్షన్ అంటే ఎంత కోటీశ్వరుడైనా తట్టుకోలేడు. నెట్ఫ్లిక్స్, స్పాటిఫై లాంటి ఇంటర్నేషనల్ కంపెనీలే ఇండియాలో మార్కెట్ కోసం రేట్లు తగ్గించి సర్వీస్ ఇస్తుంటే మన వాళ్ళు మాత్రం ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచేసి పైగా సబ్స్క్రిప్షన్ కట్టించుకున్నాక కూడా మధ్యలో యాడ్స్ వేస్తున్నారు. ఇది పగటి దోపిడీ కాదా? పైరసీని ఎంకరేజ్ చేయడం నా ఉద్దేశం కాదు. కళాకారుల కష్టాన్ని దోచుకోవడం తప్పే. కానీ మా సినిమాని పైరసీ నుంచి కాపాడండి అని ప్రేక్షకుని బతిమలాడే బదులు థియేటర్లో ఇంటర్వెల్ స్నాక్స్ రేట్లు తగ్గించండి. అందరికీ అందుబాటులో ఉండేలా ఆల్ ఇన్ వన్ ఓటీటీ ప్లాన్స్ తీసుకురండి. టికెట్ రేట్లో 3వ వంతు మాత్రమే స్నాక్స్ రేట్ ఉండేలా రూల్స్ పెట్టండి. అప్పుడు ఫ్యామిలీస్ అన్నీ సంతోషంగా థియేటర్కి వస్తాయి. పైరసీ సైట్ల వైపు చూసే అవసరమే ఉండదు. ప్రేక్షకుడి జేబులో డబ్బులు మిగిలితే సినిమా అనేది పండగ అవుతుంది. అదే జేబుకి చిల్లు పడితే అది దండగ అవుతుంది. సిస్టమ్ మారినంత వరకు, రేట్లు తగ్గనంత వరకు ఈరోజు ఒక ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయొచ్చు, కానీ రేపు మరో రూపంలో ఇంకో రవి పుట్టుకొస్తూనే ఉంటాడు. ఆలోచించండి. నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే ఈ వీడియోని షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.